హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో రామాయణం వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో ఉన్నాము. యుద్ధకాండను గురించి మూడవ ఎపిసోడ్ అనమాట. మూడవ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది మీకు వివరించి చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు దయచేసి. ఎక్కడ స్కిప్ చేసినట్లయితే మీకు కథ పూర్తిగా అర్థం కాదు. ఎక్కడన్నా తప్పులుంటే క్షమించవలసిందిగా మరోసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి తప్పులుంటే క్షమించండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. మీరు మమ్మల్ని ఇంకొంచెం ఈ చేసిన దానికి ఇంకొంచెం మాకు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు, ఇంకేమీ లేదు. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నటి రోజు ఎపిసోడ్లో దంష్టుడు మరణం వరకు మనం చూసామన్నమాట, విన్నాము. ఈరోజు దాని తర్వాత ఏమైంది అనేది రావణుల యుద్ధంలో ఏమైంది అనేది చూద్దాము. రావణుడు రాక్షసులలో మహావీరుడైన అకంపనుని పిలిచి, నీవు సకల శస్త్ర ప్రయోగములలో ఆరితేరిన వాడివి, కథనోత్సవంలో నీకు సాటి వేరొకడు లేడు. ఇప్పుడు వెళ్ళి వానరసేనంతటినీ నిర్మూలించు, రామలక్ష్మణులను తుడముట్టించు అని చెప్తాడు. అకంపనుడు యుద్ధభూమిని సమీపిస్తుండగా అతని ఎడమ కన్ను పదే పదే అదురుస్తుంది, అతడి కంఠం శోషిస్తుంది. అతడి అశ్వములు ఉత్సాహహీనులై నెమ్మదిగా పరుగుతీస్తాయి. ఈ దుస్సహనములన్నింటినీ లెక్క పెట్టకుండా అకంపనుడు గదలు, ఖడ్గములు, చక్రములు, శూలములు, గండ్రగొడ్డళ్ళు, ధనుస్సులు ధరించి రాక్షస అగ్రగణ్యులతో సేనతో ముందుకు సాగిపోతాడు. ఉభయ సేనలు ఒకరికొకరు భయంకరంగా తలపడుతూ ఉంటారు. దీనివల్ల ఈ భయంకరమైన యుద్ధంలో చెలరేగిన ధూళి సాంద్రత కారణంగా మిత్రులెవరో శత్రులెవరో పోర్చుకోలేకపోతారు. చూసారా, అంత పెద్ద భయంకరంగా జరుగుతుంది. ఆ దుమ్ము రేగిన మట్టి ధూళికి ఎవరెవరినితో యుద్ధం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వెలుకుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. మైందుడు, దివింద్రుడు, నలుడు, కుముదుడు యుద్ధభూమి అంతటా రక్తసిక్తమై అసంఖ్యాక రాక్షసులను కళేబరాలను చెల్లాచెదురుగా పడేటట్లు చేస్తారు. అందుకు ప్రతీకగా క్షుద్రుడైన అకంపనుడు బాగా కోపంతో ఆ రాక్షసుడు వానరసేనను శరపరంపరతో ముంచెత్తివేస్తాడు. గాలికి చెదిరిన మేఘముల మాదిరిగా చెదిరిపోగా వానర వీరులందరూ అది చూసి హనుమంతుడు అకంపనుడిని సమీపిస్తుండగా తక్కినవాడు అతని వెనుకనే నడుస్తారు. హనుమంతుడు అకంపనుని మీదకు యుద్ధానికి బయలుదేరుతాడు. వానరసేనను ఈ బాణములతో చాలా ఎక్కువగా అతను బాధిస్తుండడంతో ఇంకా కుదరదనేసి హనుమంతుడు యుద్ధానికి బయలుదేరుతాడు. ఆ హనుమంతుడి వెనక అతని వానరసేన అంతా కూడా బయలుదేరి అతనికి దన్నుగా వెళ్తుంది. అకంపనుడు వర్షమును కురిపించగా హనుమంతుడు నిర్లక్ష్యంగా నవ్వి ఒక పర్వత శిఖరం నుండి ఒక మహాశిలాఖండమును, అంటే పెద్ద బండరాయిని తీసుకొని ఒక చేతితో ఆ శిలాఖండమును గిరగిరా తిప్పుతూ గర్జిస్తూ అకంపుని మీదకు దూసుకుపోతాడు. అయితే ఆ రాక్షస సేనానాయకుడు తన బాణములతో ఆ శిలాఖండమును సులభంగానే ధ్వంసం చేసేస్తాడు. హనుమంతుడు విసిరిన ఆ పెద్ద పర్వతాన్ని ఆ రాక్షస నాయకుడు ఏం చేస్తాడంటే ముక్కలుగా అతని బాణములతో చేసేస్తాడనమాట. హనుమంతుడు ఆగ్రహంతో మండిపోతూ ఒక మహావృక్షమును పెకలించి అకంపుని మీద వైపుకు దూసుకు వస్తాడు. ఆ శిలను ముక్కలు చేశాడని కోపంతో హనుమంతుడికి మరింత కోపం ఎక్కువైపోతుంది. హనుమంతుడు మరొక భారీ శిల వృక్షమును పీకి ఆయన ఆ రాక్షసరాజు సైనికుల మీదకి వెళ్తాడనమాట. తన దారికి అడ్డు వచ్చిన రథములను, వృక్షములను ధ్వంసం చేస్తూ వస్తున్న హనుమంతుడి ఉగ్రరూపమును చూసి రాక్షస సైనికులు పారిపోతారు. అయితే అకంపనుడు మాత్రం స్థిరంగానే నిలుస్తాడు. హనుమంతుడు ముందుకు దూసుకొని వస్తుండగా ఆ రాక్షసుడు 14 బాణములను అతడి మీదకు వదులుతాడు. అప్పటికీ హనుమంతుడు తొనకలేదు. హనుమంతుడు బాగా దగ్గరకు వెళ్ళి ఆ మహావృక్షంతో అకంపుని శిరస్సుపై మోదడంతో అతడు నేలకూలి మరణిస్తాడు. చూసారా, అకంపనుడిని హనుమంతుడు చంపివేస్తాడనమాట. నాయకుడు లేని రాక్షసులు ప్రాణాలు దక్కించుకునేందుకు లంకకు తిరిగి పరుగు పెడతారు. రామలక్ష్మణులు, వానరయోధులు హనుమంతుని చుట్టూ చేరి హృదయపూర్వకంగా ప్రశంసలతో ముంచెత్తుతారు.
మిట్ట మధ్యాహ్నమునకు ముందే అకంపుని మరణ వార్త రావణునికి చేరుతుంది. అజేయులుగా భావించబడిన సేనాపతులందరూ ఒకరినొకరు వానరముఖలు వధించడంతో ఇది వినగానే రావణుడు అమితమైన ఆందోళనకు గురైపోతాడు. ఇక రావణునికి ఏమి చేయాలో దిక్కుచోచడు. వెళ్ళిన వారు వెళ్ళినట్టుగా మరణిస్తుండడంతో ఏమి చేయాలో దిక్కు తోచక ప్రహస్త అనే అటువంటి వాడిని తన సైనిక అధ్యక్షుడిని పిలుస్తాడు. పిలిచి, ప్రహస్త, నీవు, నేను, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, నికుంభుడు మాత్రమే వానరులను ఓడించగల సమర్థులం. ఇప్పుడు మనకు తాకిడి అధికంగా ఉంది. ఇప్పుడు నీ వంతుగా శత్రువు మీద దాడి చేయి కోరుతాను అని అంటాడు రావణుడు. అంటే నువ్వు వెళ్ళు ఈసారి యుద్ధానికి అని చెప్తాడు. అందుకు ప్రహస్తుడు బదులిస్తూ, రాజా, సీతను రామునికి తిరిగి అప్పగించవలసిందిగా గతంలో నేను నీకు చాలాసార్లు సెలవిచ్చి ఉన్నాను. అయినప్పటికీ ఇప్పుడు యుద్ధం ప్రకటించబడింది కనుక నీ తరపున నా ప్రాణమును త్యజించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. దయచేసి గ్రహించు అని అన్నాడు. ప్రహస్తుడు శీఘ్రమే తన సేనను సమీకరించుకున్నాడు. 1 గంట లోపే తన రథమును అధిరోహించి యుద్ధమునకు బయలుదేరుతాడు. యుద్ధమును సమీపిస్తుండగా మాంసాహారులైన పక్షులు తన తిరస్సు పైన అప్రదిహక మార్గంలో తిరగడం ప్రహస్తుడు గమనించాడు. అంటే రథము చుట్టూ ఇలా మనకి కొన్ని మాంసాహారం తినే పక్షులు అవి కీడుని శంకిస్తాయన్నమాట. మనకి కీడుని శంకిస్తే అవన్నీ దుస్సహనములు అంటారు. దుస్సహనములన్నీ ఆయనకి ఎక్కువగా వెళ్తూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఈ అమంగళమును సూచిస్తూ ఆడునక్కలు భీకరంగా అరుస్తాయి. ఆడనక్కలు భీకరంగా అరుస్తూ ఉంటాయి. కన్న కఠోరంగా అరుస్తున్న ఒక రాబందు వచ్చి అతడి శూలాగ్రం మీద వాలుతుంది. నిశితమైన అతి శీతల వాయువులు వీస్తాయి. వెళ్తున్నప్పుడు ఆయన రథం ఎక్కి ప్రహస్తుడు ఇలా ఇన్ని దుస్సహనములు వస్తాయి. మేఘములు అతడి మీద వర్షమును వర్షిస్తాయి. అతడి సారథి యొక్క కొరడ పదే పదే చేతుల నుండి జారిపోతూ ఉంటుంది. మార్గం సమతలంగా ఉన్నప్పటికీ అతడి అశ్వములు తూలి పడుతూ ఉంటాయి. అంటే గుర్రములు సరిగా వెళ్లకుండా అటు ఇటు దారి తప్పు వెళుతూ ఉంటాయి అన్నమాట. ప్రహస్తుని తేజస్సు అతని శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అయినప్పటికీ వానరులు రాక్షసులు ఒకరినొకరు సవాలు చేసుకుంటూ గర్జన చేసుకుంటుండగా అగ్నిజ్వాలలోకి దూకుతున్న శలభం వలె అతడు ధైర్య సాహసములతో సుగ్రీవుని సేన వైపుగా ముందుకు సాగిపోతాడు. యుద్ధం ప్రారంభం కాగానే ప్రహస్తుని 4 ముఖ్య సహాయకులైన నరాంతకుడు, కుంభహానుడు, మహానాథుడు, సమున్నతుడు వానరసేనను కోత కోస్తారు. అంతటా దివిదుడు ఒక పెద్ద పర్వత శిఖరమును విరిచి నరాంతకుడిని వధిస్తాడు. దుర్ముఖుడు ఒక మహావృక్షంతో సమున్నతుడిని నుగ్గు చేసి చంపేస్తాడు. అదేవిధంగా జాంబవంతుడు ఒక మహాశిలతో మహానాథుడి వక్షమును నుద్దు చేయగా తారుడు ఒక పొడవైన వృక్షంతో కుంభహరుణుని సంహరించేస్తాడు. దీనికి సమాధానంగా అగ్రహోదగ్రుడైన ప్రహస్తుడు కుంభవర్షంలా బాణములను కురిపించి వేలాది వానరులను సంహరించి ప్రాణంతో మిగిలిన వారిని చెల్లాచెదురు చేసేస్తాడు. అందుకు ప్రతిస్పందించు వానరుల సైన్యాధ్యక్షుడైన నీలుడు అసంఖ్యులైన రాక్షస సైనికులను నిర్మూలిస్తాడు. తరువాత కొద్దిసేపటికి నీలుడు ప్రహస్తుడు ముఖాముఖి తారసపడతారు. ఇలా ఒకరినొకరు నీలుడు రాక్షసులను నిర్మూలిస్తూ చంపుతూ చెదరగొడుతూ ఉండగా ఇలా ఒకరినొకరు రాక్షసుడు నీలుడు ఒకరినొకరు ఎదురెదురుగా వస్తాడు. ప్రహస్తుడు విడిచిన బాణములు నీలుని దేహంలో నుండి దూసుకుపోయి భూమిలో దిగబడతాయి. అయినప్పటికీ ఆ రాక్షసుడు తన వైపు దూసుకు వస్తుండగా నీలుడు ఒక మహావృక్షమును ఊడబెరికి దానితో అతడిని తీవ్రంగా కొడతాడు. ప్రహస్తుడు నిబ్బరం కోల్పోకుండా తన బాణవర్షమును కొనసాగిస్తూనే ఉంటాడు. సేన మీదకు వానర సేన మనకు అతను బాణవర్షమును కురిపిస్తూనే ఉంటాడు. దెబ్బ తగిలినా కానీ జంకకుండా.
ఈ బాణముల తాకిడి నుండి తప్పించుకోలేని నిలుడు దున్నపోతు జడివానను స్వీకరించినట్లుగా కళ్ళు మూసుకొని వాటిని స్వీకరిస్తాడు. మరొక వృక్షమును పెరికి నిలుడు ప్రహస్తుని అశ్వములను భజించి భీకరంగా గర్జిస్తూ అతడి ధనుస్సును విరిచివేస్తాడు. ప్రహస్తుడు ఒక గదను చేతకొని తన పడిపోయిన రథం మీద నుంచి క్రిందకు దూకి యోధులిద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతూ ఉంటారు. ప్రహస్తుడు తన గదతో నీలుడి నుడి మీద కొట్టడంతో విపరీతంగా రక్తం విరజిమ్ముతుంది. తొనకని నీలుడు దీనికి ప్రతిక్రియగా ఒక వృక్షంతో ప్రహస్తుని వక్షస్థలం మీద బాదుతాడు. ఆ దెబ్బ లక్ష్య పెట్టకుండా రాక్షస సేన నాయకుడు మరలా తన వైపు దూసుకు వస్తుండగా నీలుడు ఒక పెద్ద బండరాతిని తీసుకొని అంతటా ప్రహస్తుడు సమీపిస్తుండగానే నీలుడు ఆ బండరాతిని విసిరి ఆ రాక్షసుని శిరస్సును ముక్కలు చేయడంతో అతడు వెంటనే మరణిస్తాడు. దీనికి రాక్షస సైనికులు భయపడి లంకకు పారిపోగా రామలక్ష్మణులు నీలుడిని అభిమన్యిస్తూ అభినందనలతో ముంచెత్తుతారు. తన సైన్యాధ్యక్షుని మరణవార్త విషయం తెలియగానే రావణుని ఉదయం భరించలేని బాధతో నిండిపోతుంది. రాక్షసరాజు తన సచివులను ఉద్దేశించి ప్రసంగిస్తూ శక్తివంతులైన నా శత్రువులను ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేను. ఇక నేను స్వయంగా వెళ్ళి రణరంగంలో ప్రవేశిస్తాను అని అంటాడు. రావణుడు తన మహాద్భుతమైన రథమును అధిరోహించి రాక్షస సేన తనను పర్యవేక్షిస్తుండగా పోరాడడానికై నగరం దాటి వెలుపలకు వస్తాడు. రాక్షసులు భారీ సైన్యం రాకను గమనించిన రాముడు శ్రీరామచంద్రుడు దాని నాయకుల గురించి విభీషణుడిని ప్రశ్నిస్తాడు. ఎవరు వస్తున్నారు అని చెప్పేసి విభీషణుడికి అంతా తెలుసు కాబట్టి విభీషణుడిని ప్రశ్నిస్తాడు, ఎవరు వస్తున్నాడు ఇప్పుడు యుద్ధానికి అని చెప్పేసి. ఆ తర్వాత రావణుడు తనకు కనిపించగానే రాముడు తన సాధారణమైన ఛేదస్సు బల పరాక్రమముల వలన రాక్షసరాజు చూడసఖ్యం కాని విధంగా ఉన్నాడు. అయినప్పటికీ నా దృష్టి పదంలోని రావణుడు రావడం నా అదృష్టమేది నిశ్చయం. ఎందుకంటే ఇంతకాలంగా నాలో దాచుకున్న కోపమును ఎట్టకేలకు వెళ్ళగక్కే అవకాశం ఇప్పుడు వచ్చింది అని అంటాడు శ్రీరాముడు. నగరమును వెళ్ళి వచ్చే ముందు రాముడు ఒక పెద్ద సైన్యమును లంకలోనే ఉంచి నగరమును రక్షించవలసిందిగా ఆదేశించి తను లేని అదను చూసుకొని వానరులు కల్లోలం సృష్టించకుండా అప్రమత్తంగా ఉండాలని వారిని మరీ హెచ్చరించి నగరం నుండి వెలుపలికి వస్తాడు రావణుడు. వానర సముద్రమును రెండుగా చీల్చుకుంటూ దారి చేసుకొని వస్తుండగా రామలక్ష్మణులు తమ ధనుస్సులను దాల్చి సమాయత్తమవుతారు. ఇది అసలు యుద్ధం అన్నమాట. అసలు మనం రామాయణంలో చూడవలసిన దృశ్యమే ఇది. యుద్ధంలో రాముడు ఎదురుగా రావణుడు, శ్రీరామచంద్రుడు మహావిష్ణువు అవతారమైన రావణుడికి ఈ రోజుకి ఆయన ఎంత బాధపడుతున్నాడో అమ్మవారిని తీసుకుపోయినందుకు ఈ రోజుకి ఎదురుపడతాడు రావణుడు. ఇప్పుడు చూడండి ఇంకా ఎంత బాగుంటుందో, ఇంకా ఎలాంటి కోపంతో ఉన్నాడో రాముడు. ఆల్రెడీ అన్నాడు, నేను ఇంతవరకు ఎంత కోపం ఉంటున్నానో ఆ కోపం చూపించే రోజు ఈరోజు అయితే వచ్చింది, నా ఎదురుగా రావణుడు వచ్చాడు అని చెప్పేసి. సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళేటప్పుడు కూడా రావణుడు భయపడి అమ్మవారు లేని టైం, అయ్యవారు శ్రీరామచంద్రుడు లేని టైం అదును చూసే అమ్మవారిని తీసుకెళ్ళాడు. అది అందరూ గమనించాలి. సుగ్రీవుడు ఒక పర్వత శిలను ఎత్తి ఆకస్మికంగా ముందుకు దూసుకొని వచ్చి రావణుని మీదకు ఆ శిలాపుంజరమును విసిరివేయడంతో యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే రాక్షసరాజు తన బాణములతో సునాయాసంగానే ఆ శిలను తుత్తునియ్యలు చేస్తాడు. మరొక శరమును విడువగా అది సుగ్రీవుని శరీరంలో లోతుగా దిగబడుతుంది. బాధతో మూల్గుతూ సుగ్రీవుడు నేల కొరగగానే రాక్షసులు కేరింతలు కొడుతూ గంతులు వేస్తారు. మరో 6 వానర ముఖ్యులు పర్వత శిలను ఎత్తి రావణుని వైపు దూసుకు వెళ్తారు. అయితే రాక్షసరాజు తన బాణములతో ఆ శిలలను ముక్కలుగా చేస్తాడు. ఆ పైన ఆ వానర ముఖ్యములను కూడా గాయపరిచి నేల కూలేటట్టు చేస్తాడు రావణుడు శరపరంపరతో అసంఖ్యాకులైన శత్రు సైనికులను సంహరించసాగుతాడు. తీవ్రమైన ఆ తాకిడికి ఓర్వలేక వానరులు శ్రీరాముని ఆశ్రయిస్తారు. శ్రీరాముడు రాముని వైపు బయలుదేరుతుండగా రాక్షసరాజుతో ముందుగా తనను పోరాడడానికి అనుమతించమని లక్ష్మణుడు బతిమలాడుతాడు. రాముడు సరేనంటాడు.
హనుమంతుడు లక్ష్మణునికి రక్షణగా నిలిచి శిలలు విసురుతూ రాక్షసరాజు యొక్క బాణములను నిరోధిస్తూ ఉంటాడు. ఇక నిగ్రహించుకోలేని హనుమంతుడు ఒక్కసారిగా రావణుని వైపు దూసుకు వెళ్తాడు. బ్రహ్మదేవుని వలన నీవు పొందిన వరం వలన వానరుల చేతిలో నీకు మరణం లేకుండా మినహాయింపు ఏమీ లేదు. నా శక్తివంతమైన ఒకే ఒక ముష్టి ప్రహారంతో నిన్ను చంపివేస్తాను అంటూ హనుమంతుడు తన కుడి చేతిని శిరస్సు కంటే ఎత్తుగా ఎత్తి సవాలు చేస్తాడు. కొట్టదలుచుకుంటే నన్ను ఒక్కసారి కొట్టు, ఆ పైన నిన్ను ఒక దెబ్బతో చంపుతాను అంటూ రావణుడు కూడా సవాలు విసురుతూ బదిలిస్తాడు. అందుకు హనుమంతుడు, అంత మూర్ఖంగా మాట్లాడతావేం? నీ పుత్రుడైన అక్షుడిని ఎంత సులభంగా హతం చేశానో నీకు గుర్తులేదా అంటూ ప్రశ్న వేస్తాడు. దీనితో రావణుడు ముందుకు దూసుకువచ్చి హనుమంతుడిని వక్షస్థలం మీద ఒక్క చరుపు చరచడంతో అతడు సంతులనం కోల్పోయి వెనుకకు తూలుతాడు. తిరిగి కోలుకున్న హనుమంతుడు అరచేతితో రావణుని తీవ్రంగా కొట్టి ఎదురు దెబ్బతీస్తాడు. రావణుడు ఆ దెబ్బకు దిమ్మెరపోతాడు. యుద్ధమును తిలకిస్తున్న దేవతలు, ఋషులు హనుమంతుడిని కొనియాడతారు. నిజానికి రావణుడు తిరిగి కోలుకోగానే అతడు సైతం హనుమంతుడు తనకు తగిన ప్రత్యర్థి అని ప్రశంసిస్తాడు. అందుకు హనుమంతుడు బదులిస్తూ, నీవింకా సుఖంగా బ్రతికే ఉన్నావు గనుక నా బలపరాక్రములు వాస్తవంగా ఏమాత్రం గణనీయమైనవి కావని అర్థం చేసుకోగలను. నీవు నాకు తగిన ప్రత్యర్థివని భావిస్తున్నట్లయితే దయచేసి మరోసారి నన్ను కొట్టు అంటాడు. క్షుద్రుడైన కోపం పడిన రావణుడు హనుమంతుని రొమ్ముపై పదే పదే ముక్షిఘాతకములు కురిపించగా ఆ వానర వీరుడు దిమ్మెరపోయి వెనకకు తూలి పడతాడు. ఆ తర్వాత హనుమంతుడిని వదిలిపెట్టి రావణుడు నిలిని వైపు దృష్టి సారించి అతడి మీద శరవర్షం కురిపిస్తాడు. వాటి తాకిడి తీవ్రంగా ఉన్నప్పటికీ నిలుడు ఒక పర్వతశిలను ఎత్తి రావణుని మీదకు విసురుతాడు. రాక్షసరాజు తన బాణములతో తుత్తినీళ్లు చేయిస్తుండగానే హనుమంతుడు కోలుకుంటాడు. కానీ వేరొకరితో యుద్ధం చేస్తున్న వ్యక్తిపై దాడి చేయడం ఇష్టం లేక పోరాడడం చేయకుండా ఊరుకుంటాడు. నిలుడు ఒకదాని తర్వాత మరొకటిగా మహావృక్షములను ఎత్తుతుండగా రావణుడు వాటన్నిటినీ తన బాణములతో ముక్కలు చేసి తన శత్రువును పీడించడం సాగుతాడు. చివరకు రావణుని బాణముల నుంచి తప్పించుకోవడానికై నిలుడు తన పరిమాణమును కుదించుకుని సూక్ష్మరూపం దాల్చి రావణుని ధ్వజస్థూలం మీదకు దూకుతాడు. ఈ మాయోపాయమును చూసిన రావణుడు కోపంతో మండిపడతాడు. నిలుడు రావణుని ధనస్సు మీదకు, అక్కడి నుండి తిరిగి ధ్వజాశూలం మీదకు రివ్వున దూసుకుపోవడం చూసి రామలక్ష్మణులు ఆశ్చర్యచకితులవుతారు. రావణుడు కూడా ఈ సాహస కృత్యమును అభినందపూర్వకంగా వీక్షిస్తుంటాడు. అయినప్పటికీ అతడు ఒక శక్తివంతమైన ఆగ్నేయాస్త్రమును అభిమంత్రించి వదలడంతో అది నిలుని వక్షస్థలమును తాకగా అతడు కిందకు దొర్లి కింద పడతాడు. నిలుడి అడ్డు తగలడంతో రావణుడు లక్ష్మణుని సమీపిస్తాడు. లక్ష్మణుని సమీపించిన రావణుడు 7 బాణములను వదలగా లక్ష్మణుని మీదకు సునాయాసంగా వాటిని ఖండించి వేస్తాడు. లక్ష్మణుడు ఉద్రిక్తుడైన రావణుడు శరపరంపర కురిపించగా లక్ష్మణుడు స్వీయ బాణములతో వాటినన్నిటినీ నిరుపయోగం చేస్తాడు. అంతటా లక్ష్మణుడు ఎదురు దాడికి దిగుతూ ఆశ్చర్యచకితుడైన రావణుని మీద తన బాణములను వదులుతాడు. కానీ రాక్షసరాజు వాటిని తుత్తునీళ్లు చేస్తాడు. చివరకు రావణుడు ఒక బ్రహ్మాస్త్రమును వదలగా అది లక్ష్మణుని నుదుటికి తాగుతుంది. లక్ష్మణుడు యుద్ధభూమిలో మూర్ఛిల్లి నేల కొరిగితాడు. ఎంతో కష్టం మీద లక్ష్మణుడు తిరిగి కోలుకుంటాడు. అంతటా తన ధనస్సును అందుకొని తిరిగి దాడి ప్రారంభిస్తాడు. లక్ష్మణుడు తన బాణములతో రావణుని ధనస్సును ముక్కలు చేసి 3 బలమైన బాణములతో రావణుడిని గాయపరిచి సృహ కోల్పోయేలా చేస్తాడు. రావణుని అవయవులన్నీ రక్తసిక్తమై నేల మీద పడి ఉన్నాడు. తరువాత ఎంతో ప్రయత్నంతో తిరిగి తెలివి తెచ్చుకొని లేవగలుగుతాడు రావణుడు. ఓకే ఫ్రెండ్స్, మనము ఈరోజు ఇంతవరకు చూసాం కదా, విన్నాం కదా. ఎక్కడన్నా తప్పులుంటే మాత్రం ఇది రామాయణ మహాకావ్యం, దీన్ని
ఎక్కడన్నా తప్పులుండే ఇది చెప్పడము చాలా కష్టమైన పని. నాకు తెలిసి చదవడమే అనుకుంటున్నారేమో, చాలా కఠినమైన పదాలు. మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో నేను చాలా కష్టపడి చెప్తున్నాను. మీరు ఏదైనా తప్పులుంటే క్షమించండి దయచేసి. మరోసారి అందరికీ చెప్తున్నాను, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికన్నా ఏదైనా మన కార్యక్రమాల మీద ఉంటే ఏదన్నా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మళ్ళీ దీని మిగతా కథతో మళ్ళీ వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.